మళ్ళీ అయితే అరవింద్‌ని తీసుకొని రావటంతో అక్కడ ఉన్న మాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ అయితే "అక్క నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని" చెప్పేసైతే వాళ్ళిద్దరిని కూర్చొనిపెట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా వాళ్ళ పెళ్లిని అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అరవింద్‌ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! నా అరవింద్ నా దగ్గరికి వచ్చేసాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి కూడా నా అల్లుడు నా ఇంటికి వచ్చేసాడు. నా కూతురికి ఇంకా ఏ బెంగా లేదు అని చెప్పేసైతే చాలా సంతోషంతో వాళ్ళిద్దరి పెళ్లిని అయితే దగ్గర ఉండి జరిపిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంతో 7 అడుగులు వేస్తూ వాళ్ళ పెళ్లిని అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే "మీరు మాలినిని తీసుకొని ఇంటికి వెళ్ళండి మావయ్య నేను వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి అరవింద్ నాతో రాడా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే "నువ్వెక్కడికి వెళ్తావు అరవింద్" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే "నేను గౌతమ్‌ని కలవాలి, గౌతమ్‌తో మాట్లాడాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో మాలిని కూడా "ఏంటి అరే గౌతమ్‌తో మాట్లాడతాడా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.